ధన్వంత్ అనే ఒక వ్యక్తి ఒక స్వామీజీ దగ్గరకు వచ్చి ఇలా చెప్తాడు. స్వామీజీ, నేను ఇల్లు కట్టాలని ఇంటి పని మొదలుపెట్టాను. కానీ అది పూర్తి అవ్వట్లేదు. ఏం చేయమంటారు స్వామీజీ అని అడుగుతాడు. దానికి స్వామీజీ, చూడు నాయనా, ఒక కుండ తీసుకొని చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడతీయి. కొన్ని రోజులకు నీ పని పూర్తి అయిపోతుంది అని బదులిస్తారు. అప్పుడు ధన్వంత్ స్వామీజీ చెప్పినట్లే చెట్టు కొమ్మకు కుండ వేలాడదీస్తాడు. కొన్ని రోజులకు నిజంగానే అతని ఇల్లు పని పూర్తి అయిపోతుంది. అప్పుడు ధన్వంత్ మళ్ళీ స్వామీజీని కలిసి ధన్యవాదాలు చెప్తాడు. అప్పుడు స్వామీజీ అంటారు, నీ పని జరిగింది నా వల్ల కాదు. నువ్వు చెట్టుకు వేలాడదీసిన కుండని ఒక పక్షి తన గూడుగా చేసుకుంది. అందులో సంతోషంగా తన కుటుంబంతో నివసిస్తూ ఉంది. అందుకే వాటి ఆశీర్వాదాల వల్ల అవ్వదు అనుకున్న ఇల్లు పూర్తి అయ్యింది అని చెప్తారు. ఆశీర్వాదాలకు అంత మహిమ ఉందా అని ఆశ్చర్యపోతాడు ధన్వంత్. కథలో నీతి: అస్సలు జరగదు అనుకున్న పనినైనా ఇతరుల మంచి ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటే తప్పకుండా ఆ పని జరుగుతుంది. ఈసారి ఈ ట్రిక్ ఫాలో అవుతారని ఆశిస్తూ మరలా ఇంకో మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తుంది మీ దివ్యమైన ఆధ్యాత్మిక గాథలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.